నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి 2025పై రైతులకు అవగాహన సదస్సును స్థానిక తహసీల్దార్ రమేశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మేనకా డివో రమాదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మీ అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకువచ్చిందని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి ద్వారా ఎలా నష్టం జరిగిందో ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, భూభారతి చట్టంలో రికార్డులో సవరణ చేయడానికి ఆప్షన్ ఉంది కాబట్టి ధరణిలో తప్పుపడిన పేర్లు తొలగించే ప్రయత్నం చేసే వీలు కాలేదని, ఇప్పుడు తప్పుగా వచ్చిన రికార్డులో ఉన్న పేర్లను ఇద్దరిని పిలిచి నెల రోజుల్లో సమస్య పరిష్కారం చేయవచ్చన్నారు. భూమి అంటేనే ఆత్మగౌరవం, అలాంటి భూమి వివాదాల్లో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. మ్యూటేషన్, రిజిస్ట్రేషన్, ఫోర్జరీ, కబ్జా లాంటివి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అయిపోతుందన్నారు. భూ రికార్డుల్లో ఎవరి పేరు ఉంది, ప్రభుత్వ భూమిగా ఎలా మారింది, అసైన్డ్ భూమిగా ఎలా మారింది అనే దానిపై ఈ చట్టంలో అన్ని రకాల రికార్డులు, పహానీ తదితర కాపీలు తీసుకోవచ్చని ప్రజలకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా వివరించారు. ఈ భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనిలో ఎలాంటి అవకతవకలు జరగవని రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్రెడ్డి, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఆర్ఐలు ప్రీతి, ఇమాద్, ఏపీఎం ప్రవీణ్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, డిపిఆర్ఓ రామచంద్రరాజు, కాంగ్రెస్ నాయకులు పంచ మహేందర్, నసీరుద్దీన్, లింగం గౌడ్, వెంకటేష్ గౌడ్, రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లక్ష్మా గౌడ్, రామచంద్ర నాయక్, శ్రీనివాస్ నాయక్, శ్యామల మహేష్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. సో ఆ సమస్యలలో చాలా మట్టుకు కూడా మనం చూస్తున్నది ఏంటంటే, సార్ నేనే కాస్తులో ఉన్నాను, నేనే కబ్జాలో ఉన్నాను, 20 ఏళ్ళ నుంచి నేనే దున్నుకుంటా ఉన్నాను, నేనే పొలం దున్నుతా ఉన్నాను, నేనే పంట వేస్తా ఉన్నాను, నేనే ఆ పంటను నేనే అనుభవిస్తూ ఉన్నాను. సో మీ ఊరికి వచ్చి ఏదో పెద్ద మనుషులను అడిగినా, పక్క పట్టేదాన్ని అడిగినా, ఎవరిని అడిగినా నేను చెప్తాను, ఆ భూమి నాకే సొంతం, నేనే ఇంతకుముందు 20 ఏళ్ళ క్రితం కొనుగోలు చేస్తున్నాను, లేకపోతే 10 ఏళ్ళ క్రితం నేను కొనుగోలు చేస్తున్నాను, లేదంటే 30-40 ఏళ్ళ క్రితం మా తాతలు తండ్రులు కొనుగోలు చేసి వాళ్ళే ఆ భూమిని అప్పటి నుంచి కూడా మా కబ్జాలనే ఉంది, మా కుటుంబ కబ్జాలనే ఉంది. కానీ సడన్గా ఈ ధరణి రాగానే, ఈ కొత్త పాదులు ఏవైతే వచ్చినాయి, ధరణి చట్టం రాగానే ఎవరైతే అమ్మేసుకొని వెళ్ళిపోయినారో వాళ్ళందరి పేరు మీద మళ్ళీ తిరిగి పట్టా చేయబడ్డది. అది ఎట్లా చేస్తారో కూడా మాకు చెప్పకుండా, మాకేం నోటీస్ మేము చెప్పే వాణి మా సైడ్ మధ్య కూడా ఏం వినకుండా కూడా పట్టా చేసినారు. దయచేసి మీరు విచారణ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేసి, న్యాయం మా సైడ్ ఉంది, పట్టా దున్నుతున్నది మేము కాబట్టి, భూమి దున్నుతున్నది మేము కాబట్టి మా మీద పట్టా చేయండి అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నాయి. సో అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళ తహసీల్దార్ ఆఫీస్లో వచ్చి కలిసిన, వాళ్ళ ఆర్డీఓ ఆఫీస్లో వచ్చి కలిసిన, వాళ్ళ కలెక్టర్ ఆఫీస్లో వచ్చి కలిసినా కానీ వాళ్ళందరికీ మా తరఫున ఒక్కటే సమాధానం వాళ్ళందరికీ కూడా వెళ్తూ ఉండేది. ఆ సమాధానం ఏంటంటే, ధరణి చట్టం ప్రకారంగా ఒక్కసారి ఎవరికైనా పట్టా జరిగింది అంటే, వాళ్ళు వచ్చి కంప్యూటరేషన్ వేలిముద్ర పెట్టినారంటే ఆ పట్టా మార్చే అధికారం ఆ సంబంధిత తహసీల్దార్కి కానీ, ఆ సంబంధిత ఆర్డీఓకి కానీ, ఆ సంబంధిత కలెక్టర్కి కానీ వీళ్ళెవ్వరికి కూడా లేదు. సో ఆ ధరణి ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజున నూతన ఆర్ఓఆర్ సంబంధించి భూభారతి పోర్టల్ను ఆవిష్కరించడం జరిగింది. ఇది ధరణిలో ఉన్న సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గం చూపిస్తుంది భూభారతి చట్టం అనేది. గతంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారానికి వీలు కాని సమస్యలు మరియు ఎటువంటి పొరపాటుకు ఆస్కారం లేని భూభారతి చట్టం ఇప్పుడు మనకు చేరువలోకి రాబోతుంది. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. భూమి సమస్యలు ఏవి ఉన్నా కానీ రైతు సోదరులు వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి అవకాశం. ఇది రైతులకు అత్యంత చేరువలో ఉంది ఈ చట్టము. ఏ విధమైన డాక్యుమెంట్లు సివిల్ కోర్టులో ప్రెజెంట్ చేయాలి, ఏ విధంగా మనము పిటిషన్ సివిల్ కోర్టులో అప్పీల్ పిటిషన్ వేసుకోవాలని ఒక అడ్వకేట్ పట్టుకొని వాళ్ళతో అంతా మాట్లాడుకొని అడ్వకేట్ ద్వారా వాళ్ళు సివిల్ కోర్టులో ఒక పిటిషన్ వేస్తాం. చదువుకున్న వాళ్ళు, కొద్దిగా పలుకుపడిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎవరైతే నిరుపేద బడుగు బలైన వర్గాలకు చెందిన రైతులు ఉంటారో వాళ్ళకి కోర్టు లేదు, ఇవన్నీ ఏది కూడా తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, అక్కడ ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది, ఏమన్నా అక్కడ పెరిగితే మాకేమో న్యాయం జరుగుతుందేమో అని. అక్కడ కూడా కాలేదంటే వాళ్ళకి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ కూడా కాలేదంటే మాకు జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, అక్కడ పోతేనన్నా మాకు న్యాయం జరుగుతుంది అన్న విషయమే వాళ్ళకి తెలుసు. తప్పితే ఈ సివిల్ కోర్టులో వీటన్నిటికీ ఎట్లా వెళ్ళాలనేది కూడా వాళ్ళకి పాపం తెలియదు. సో అట్లా తెలియక చాలా మంది కూడా
సో మనం సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్తే ఆ సివిల్ కోర్టుకి వెళ్ళిన వాటన్నిటిని కూడా తొలగించే విధంగా, సో వాటన్నిటిని కూడా పరిష్కారాలు కనుక్కునే విధంగా, మరి వాటన్నిటిని కూడా ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చే విధంగా సంస్కరణలు చేసి మరి ఒక నూతన చట్టాన్ని, నూతన ఆటోవార్ చట్టాన్ని, మరి దాని పేరు భూభారతి అని ఆ చట్టానికి పేరు పెట్టి ఈ భూభారతి చట్టాన్ని మరి ఆ రోజు రైతులకు అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా అంకితం ఇస్తా ఉన్నామని కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి పాత ధరణి చట్టంలో ఏ విధంగా ఉండే, కొత్త భూభారతి చట్టంలో ఏ విధంగా సంస్కరణలు చేసి మరి సేవలను అంటే మన భూమికి సంబంధించిన సేవలను మన రైతులకు అందుబాటులో ఏ విధంగా తీసుకొని రావడం జరిగిందో, మరి అక్కడ ప్రతి మండలంలో కూడా ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసి ఆ రైతులకు అందరికీ కూడా, ఆ ప్రజలకు అందరికీ కూడా, ఆ ప్రజా ప్రతినిధులకు అందరికీ కూడా వివరంగా చెప్పినట్టయితే ప్రతినిధులకు, మహిళలకు, ప్రజలకు అందరికీ, మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సో ఈ మన గడిచిన అంబేద్కర్ జయంతి రోజు 14 ఏప్రిల్ రోజు జిల్లా కలెక్టర్లను అందరినీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని అందరినీ కూడా హైదరాబాద్ పిలిపించడం జరిగింది. సో మరి పిలిపించి మరి ఆ మీటింగ్లో సో ఎప్పుడైతే మనకి ధరణి చట్టం ఏదైతే ఏర్పడ్డారో, అంటే ఇంతకుముందు రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 ఒక చట్టం ఏర్పడి మరి దానికి అనుగుణంగా ధరణి పోర్టల్ అనేది ఏర్పడ్డది. మరి ధరణి పోర్టల్ ఏర్పడిన తర్వాత ప్రజలు ఏ విధమైన బాధలు, అసౌకర్యానికి వాళ్ళందరూ గురవుతున్నారో అవన్నీ కూడా వివరంగా మాకు చెప్పడం జరిగింది. మరి అటువంటి అసౌకర్యాలను, అటువంటి బాధలను వాళ్ళ విలేజెస్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరి ఈ భూభారతి చట్టం ద్వారా ఏమైతే మనకి సంస్కరణలు వచ్చినాయో వాటికి సంబంధించి అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు తెలుసుకొని, న్యాయబద్ధమైన వాళ్ళ అప్లికేషన్ ఉందంటే, న్యాయబద్ధమైన రిక్వెస్ట్ ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన నా యొక్క విజ్ఞాపన ఏంటంటే, మళ్ళీ తిరిగి మీ ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మేము ఇప్పుడు ఇక్కడ ఏమేమైతే చెప్పినామో అవన్నీ కూడా వివరించి వాళ్ళకి చెప్పి మరి వాళ్ళని చైతన్యపరిచి మరి ఈ అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా చెప్పాలని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.